హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము మా ఫ్రెండ్స్ కలిసి గుంటూరు డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్ అయిందండి. అక్కడ ఉన్న కోటప్పకొండ టెంపుల్కి అయితే వెళ్ళాము. కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయం అయితే గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో త్రికూటాద్రి పర్వతం పైన ఉందండి. ఇక్కడ ఎంట్రన్స్లోనే ముఖద్వారంకి ఎదురుగా నందీశ్వరుడి విగ్రహం ఉంటుందండి. తర్వాత మీద దక్షిణామూర్తి టెంపుల్ ఒకటి ఉంటుంది పక్కనే ముఖద్వారంకి. తర్వాత ఎంటర్ అవ్వగానే మనకి పెద్ద శివలింగం కనిపిస్తుందండి. 3 ముఖాలతో ఉన్న ఈశ్వరుడి ప్రతిమలు కనిపిస్తాయండి. మనం ఎంటర్ అవ్వగానే మనకి అది చాలా బాగుంది అనిపిస్తుంది. స్టార్టింగే ఆయన ముఖం చూస్తూ మనం పైకి వెళ్తాము. నెక్స్ట్ టెంపుల్లోనే అన్నీ దొరుకుతాయండి. మనం ఏమీ తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. కింద నుంచి తీసుకువెళ్ళొచ్చు, లోపల కూడా ఉంటాయి. మన ఇష్టమే, అది మనం క్యారీ చేయొచ్చు. పైన ఎక్కడ చూసినా మనకి డివోషనల్ వైబే ఉంటుందండి. మాకైతే చాలా బాగా నచ్చింది. పూజా సామాగ్రి మొత్తం దొరుకుతుంది అక్కడ. ఒక టైమింగ్స్ ఉంటాయండి. మేము అభిషేకం టైంకి వెళ్ళలేకపోయాము. సో మేమైతే మామూలుగా దర్శనం చేసుకున్నాము. చాలామంది ఆ రోజు వచ్చారు. కార్తీక పౌర్ణమి ఎండింగ్ కదా మేము వెళ్ళింది కూడా. సో లాస్ట్ సోమవారం అనుకుంటా వెళ్ళాం మేము. సో చాలా బాగుంది టెంపుల్ అయితే. ఫస్ట్ టైం నేను చూసాను. ఎంత బాగుంది అంటే ఎవరైనా ఒకసారైనా చూడాల్సిందే. మాకైతే దర్శనం చాలా బాగా అయిందండి. మేము వెళ్ళేటప్పటికైతే అంత ఎక్కువ క్రౌడ్ లేదు. చాలా బెటర్గానే అయింది మాకైతే. మేము పూజ చేసేసాక బయటకు వచ్చి రావి చెట్టు కింద కూడా మేము దీపాలు వెలిగించేసాము. అక్కడైతే చాలా మంకీస్ ఉన్నాయండి. చూసారు కదా, అసలు చేతులు ఏం పట్టుకుంటే లాక్కెళ్ళేలాగా ఉన్నాయి. అదే మొత్తం చూసుకుంటూ వచ్చాం. చాలా పెద్ద టెంపుల్ అది. తర్వాత పార్వతీదేవి టెంపుల్ కూడా పక్కనే ఉంటుందండి. కొండకి రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. టెంపుల్ అయితే చాలా పెద్దది. అసలు చాలామంది వస్తున్నారు. అసలు కొండపైన ఎంత బాగుంది అంటే మొత్తం వ్యూని మనం పైనుంచి చూడొచ్చు. టూరిస్టులు కూడా చాలామంది వచ్చారు. టెంపుల్ వ్యూ అయితే ఎక్సలెంట్. అసలు హిల్ అయ్యేసరికి పైనుంచి చూస్తే అసలు ఎంత బాగుందంటే మీరు పైకి ఎక్కి తీరాల్సిందే. పైన పెద్ద శివుని విగ్రహం ఉంటుందండి. అయితే ఆ రోజు చాలా మంచు కురిసింది. చాలా బాగుంది. చూడండి ఫాగ్ ఎలా కనిపిస్తోందో. చాలా మన ఆంధ్రాలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయండి, మస్ట్ విజిట్ అన్నట్టుగా. చాలా బాగున్నాయి. నాకైతే ఈ టెంపుల్ అయితే నేను చూసిన వాటిలో ఇది చాలా బాగా నచ్చింది. తర్వాత అక్కడ ఎండింగ్ ప్రసాదాలు అయితే ఆఫ్టర్నూన్ 1 to 3 మధ్య స్టాప్ చేస్తారండి. మార్నింగ్ నుంచి 1 వరకు అండ్ 3 to 4:30 అనుకుంటా మేబీ ఇస్తారు. మేము 1 వరకు అక్కడ ఉండి తీసేసుకున్నాము. తర్వాత అక్కడే అన్నదానం కూడా చేస్తారండి. టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి అక్కడ అన్నదానం ఉంటుందండి. అది మధ్యాహ్నం 1 గంట తర్వాత. నెక్స్ట్ టెంపుల్ అయితే చాలా స్పేసియస్గా ఉంది. చూసారా, కార్ పార్కింగ్కి. నెక్స్ట్ అక్కడ సపరేట్గా వెహికల్స్లో వచ్చే వాళ్ళందరికీ పార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ టెంపుల్ వ్యూ అయితే ఓవరాల్ అది. మేము కూడా రిటర్న్ అయిపోతున్నామండి. మొత్తం వ్యూ కూడా చూసేలా నేను వీడియో తీశాను. ఫస్ట్ ఆ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి. చూడండి, చాలా పెద్ద విగ్రహం ఒకటి ఉంటుంది. చతుర్వేదాలని చేతిలో పట్టుకున్నట్టు పెద్ద దేవతామూర్తిది ఉంటుంది. ఎంత బాగుంది కదా. దట్ ఈస్ ద వ్లాగ్ టుడే అండి. తర్వాత వినాయకుడిది కూడా చాలా పెద్ద విగ్రహం ఒకటి ఉంటుంది అక్కడ. దాని చుట్టూ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అది గుడి అన్నమాట. మేము గుడికి వెళ్ళిన రోజు అయితే చాలా బాగుందండి వెదర్.
కాబట్టి మాకు కూడా పెద్దగా టైర్డ్గా అనిపించలేదు. అంత ఎక్కువ తిరిగి చూసినా ఆ వ్యూస్ అన్నీ చూసినా కూడా మాకు అంత హెవీగా తిరిగేసామన్న టైర్డ్నెస్ రాలేదు. అంత బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది. నెక్స్ట్ ఈ టెంపుల్ చూసేసి ఇంకా కొండ దిగిన తర్వాత అక్కడ ఒక పార్క్ ఉంటుందండి. ఇది పార్క్ అండి. కింద చెప్పాను కదా, పార్క్లో ఇలా కృష్ణుడి విగ్రహము కాలనాగు పైన తాండవం చేస్తున్నట్టుగా ఉంది. దాని చుట్టూ బోటింగ్ మనం చేయొచ్చు అనమాట. మేమైతే అందరం వెళ్ళిన వాళ్ళందరం బోటింగ్ చేసాము. చాలా బాగుంది అనిపించింది. దట్ ఈస్ ద వ్లాగ్ టుడే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.